ఈ స్త్రీలు రెండు నిబంధనలు. మన పితరుడైన అబ్రహాము దేవునికి స్నేహితుడని ఆయనకు పేరు. విశ్వాసులకు తండ్రి అని దేవుని చేత ఎంచబడి ఉన్నాడు. అలాంటి గొప్పవాడు ఆయన దాసి అయిన హాగరు వలన ఒక కుమారుణ్ణి, స్వతంత్రురాలు అనగా భార్య అయిన శార వలన ఒక కుమారుణ్ణి పొందినట్లు మనందరికీ తెలుసు. అయితే ఈ యొక్క ఇద్దరు స్త్రీలు రెండు నిబంధనలు అని తెలియచేస్తున్నాడు. హాగరు పాత నిబంధనకు సంబంధించినదిగా, మరి శారా చూసినట్లయితే క్రొత్త నిబంధనకు సంబంధించినట్లుగా లేఖనాలను విభాగించి తెలియచేస్తూ ఉన్నాడు. శరీర సంబంధమైన బంధము అది దాస్యమునకు మాత్రమే వెళుతుంది సోదరులారా. అనగా హాగరు కనిన కుమారుడు శరీర సంబంధముగా పుట్టినవాడు కనుక శరీర సంబంధమైన మనసు మరణము, శరీర సంబంధమైన పద్ధతులన్నీ కూడాను అవన్నీ దాస్యములో ఉన్న సంగతులే. అయితే స్వతంత్రాలుగా ఉన్న శార వాగ్దానమును బట్టి కనిన కుమారుడు అనగా ఆత్మను బట్టి కనిన కుమారుడు, ఆ కుమారుడు పరలోక సంబంధిగా ఉన్నాడు. అయితే ఈ స్త్రీలు ఇద్దరు కూడా రెండు నిబంధనలు అని చెప్తూ పూర్వకాలములో సీనాయి కొండకు సంబంధించిన ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు పాత నిబంధనలో వ్రాసి, మరి క్రొత్త నిబంధనలో చూసినట్లయితే పరలోక పట్టణమైన యెరూషలేమును గూర్చి తెలియచేసిన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో చాలా చాలా విస్తారంగా వ్రాశాడు. అయితే పైనున్న యెరూషలేము మనకు తల్లి, ఆమె శారా అంటున్నాడు. కనుక హాగరు శరీర సంబంధమైన పాత పద్ధతికి, లోక నియమమునకు, దాస్యమునకు లోనైన నిబంధనగా పాత నిబంధనకు సంబంధించిన వ్యక్తిగాను, మరి శారా చూసినట్లయితే క్రొత్త నిబంధనకు శ్రేష్ఠులైన పరిశుద్ధులు విశ్వాసముతో ఉన్న వారందరికీ కూడా తల్లిగా, ఆమె పరలోకపు యెరూషలేముకు ఒక నమూనాగా వ్రాయబడినట్లుగా కూడా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఇద్దరు స్త్రీలు రెండు నిబంధనలు. తండ్రి ఒక్కడే, ఈ బిడ్డలిద్దరికీ కూడా తండ్రి ఒక్కడే, కానీ ఈ స్త్రీలు రెండు నిబంధనలుగా పోల్చబడి ఉన్నారు. అలాగే ప్రస్తుత కాలంలో శరీర సంబంధమైన వాటిని ఆశించు వారందరూ కూడా దాస్యమునకు పుట్టిన హాగరు సంతానమే. పరలోక సంబంధమైన నిరీక్షణ కలిగిన వారు మాత్రమే శారా సంతతిగా దేవుని యొక్క రాజ్యము కొరకు, క్రీస్తు రాజ్యం కొరకు సిద్ధపడతారు.